చిలకలూరుపేట నియోజకవర్గ శాలివాహన కుమ్మరి ప్రజాపతి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షులు దివంగత మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య గారి కుమారుడు ఐలాపురం భాస్కర శ్రీనివాస్ మరియు శాలివాహన కుమ్మరి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ హాజరై పల్నాడు జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షులు పిఏసిఎస్ ఎక్స్-సిఇఓ శ్రీ తొర్లకొండ చిన్న అంజయ్య అధ్యక్షుల సమక్షంలో నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా పాటిబండ్ల సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా నాంపల్లి రమేష్ బాబు మరియు ఆర్థిక కార్యదర్శిగా ప్రతిపాటి నాగరాజుతో పాటు పలువురు నియోజకవర్గ కమిటీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. నిడమానూరు హనుమంతరావుని జిల్లా కమిటీలో కో కన్వీనర్గా తీసుకున్నట్టుకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఐలాపురం భాస్కర శ్రీనివాస్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ రాజకీయంగా, ఆర్థికంగా కుమ్మరి సామాజిక వర్గం ఎదగాలంటే సంఘటిత శక్తి అవసరమని, నూతన కమిటీ సభ్యులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. సమాజంలో వెనుకబడిన మన హక్కులను కాపాడుకోవడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేయడానికి రాష్ట్ర సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భాస్కర్ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రొంపిచెర్ల మాజీ ఎంపీపీ మంగమ్మతో పాటు నియోజకవర్గ పరిధిలోని కుమ్మర సంఘ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కుల సంఘీయులు పాల్గొన్నారు. నా పేరు ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్ అండి. రాష్ట్ర శాలివాహన సంఘ అధ్యక్షుడిని. ఇవాళ ఎన్నుకోవడం జరిగింది. గతంలో 6 సంవత్సరాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కింద రాష్ట్రం అంతా తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇవాళ కుమ్మర్లు ప్రత్యేకంగా ఎదుర్కొన్న సమస్య మట్టి, కంప. మట్టి అనేది మనకి జీవో ఉంది. దాని ఇంప్లిమెంటేషన్లో మైనింగ్ వాళ్ళతో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి. దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం, అలాగే చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది ఇంతకుముందుగా. అలాగే కంప కూడా మనకి ఫారెస్ట్ కంపెనీ ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి మనకి జీవో కూడా ఉంది. ఆ జీవోని కూడా ఇంప్లిమెంట్ చేయాలని మరొకసారి పరిశీలించాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం తరపు నుంచి వృత్తిదారులందరికీ గుర్తింపు కార్డులు ఎలాగిస్తున్నారు, అలాగే ఆదరణ పథకం కింద పనిముట్లు. ఈ వృత్తి కనుమరుగవుతున్న ఈ సమయంలో మన దగ్గరున్న నిరుద్యోగ యువత, చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళు ఎటు ఏం చేయాలనేది కూడా అర్థం కాని పరిస్థితులు కొంతమంది తిరుగుతూ ఉన్నారు. వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేవీఐసీ ద్వారా ఈ మన వృత్తి చేయటానికి నిపుణులతో కూడుకున్న బృందంతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి స్టైఫండ్ ఇచ్చి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సారీలు కూడా, కరెంటు సారీలు, మట్టి పిసికే యంత్రాలు ఇవన్నీ కూడా